చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించె నా కోసమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించె నా కోసమే. నీ పైన ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. నీ పైన ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై. కలలు కన్న ప్రేమలన్నీ నిలిచిపోయే మౌనమై. నేను నీకు భారమైన దూరమైన వేళలో నీవే నాకు చేరువై చేరదీసినావయ్యా. ఎంత ప్రేమ యేసయ్యా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. నీ పైన ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. గాలి మేడ నీడ చెదరి కృంగిపోయే నామది. గాలి మేడ నీడ చెదరి కృంగిపోయే నామది. సంధ్య వేళ వెలుగు మరుగై ఒంటరైన వేళలో దరికి చేరి దారి చూపి ధైర్యపరచినావయ్యా. తోడు నీవే యేసయ్యా. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే. నీ పైన ధ్యానం
నాకై నీ త్యాగం వింతైన సందేశమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే మధురమైన ప్రేమలోన విలువ కలిగే సిలువకు మధురమైన ప్రేమలోన విలువ కలిగే సిలువకు శిలగా నేను నిన్ను చేరా నీదు రూపు కలిగెను శ్రేష్టమైన స్వాస్థ్యమందు నన్ను నిలిపినావయా నిలిపినావు యేసయ్యా చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించి నా కోసమే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల దేవా, మరొక దినంలోకి నడిపించినందుకు మీకు స్తోత్రములు. పరిశుద్ధ దినము కొరకై మీరు ఏర్పాటు చేసినటువంటి వాక్యమును అందించుటకు తగిన వారిగా నన్ను నిలబెట్టుము. నా తలంపులు నా మాటలు కాక నీ ఉద్దేశములన్నీ నెరవేర్చుము. నీ సత్య వాక్యము ద్వారా ఒక్కొక్కరి హృదయంలో నీ మాటలు నాటుబట్టుకు సహాయం దయచేయము. దినములు కొద్దిగా ఉన్నాయని మేము ఎరిగి జాగ్రత్తగా మమ్మల్ని మేము ఈ సన్నిధిలో క్రమపరుచుకొని నువ్వు వచ్చి దినమునకు మమ్మల్ని మేము సిద్ధపరచుకునే వారుగా చేయము. మా తలంపులన్నీ ఒట్టివి చేసి మీ తలంపులకు లోబడినట్లుగా చేయము. నీవే నీ కృప ద్వారా మాకు కావాల్సిన జీవనాన్ని అనుగ్రహించి నడిపించుము. అయోగ్యుడనే నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ వాక్యమును చెప్పగల మంచి నాయన జ్ఞానమును గ్రహింపును దయచి నాలో ఏమీ లేదు, కేవలం నీటి బుడగ వంటి నన్ను సజీవనగా ఉంచిన నీకు స్తోత్రములు. ఈ దినం వరకు నీ కృపను బట్టి నేను జీవించగలుగుతున్నాను, నీకు స్తోత్రములు. ఇప్పుడు కూడా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన కార్యమునకు నన్ను వాడుకును. నా జ్ఞానము అంత ఒట్టిదే, అది దేనికి పనికిరానటువంటిది. నీ యొక్క జ్ఞానము చేత నింపి నడిపించమని ఈ సమయమందు మీ పరిశుద్ధ సన్నిధిని ఉంచమని క్రీస్తునామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నావు తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనం చూద్దాం. మేము శరీరదారులై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను
పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. భక్తుడైనటువంటి పౌలు తన జీవితంలో ఒక మార్పు జరిగిన తర్వాత మాట్లాడుతున్నటువంటి ఒక మాట. ఆయన పూర్వ జీవితం చూస్తే ఆయన శరీర సంబంధిగా తాను పోరాడినటువంటి దినములు ఉన్నట్లుగా మనము రోమేలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఆయన శరీర సంబంధిగా ఉండి పోరాడేటటువంటి ఒక జీవితం. ఇప్పుడైతే ఏం చెప్తున్నాడు? మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. దేవుని గురించినటువంటి లోతైన అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా మన ఎదుట భక్తుడైనటువంటి పౌలు యొక్క జీవితం ఈ వాక్యం ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. క్రైస్తవ జీవితం అనేది క్రీస్తులోనికి వచ్చిన తర్వాత లోకంలో కనిపించేటటువంటి జీవితము ఎంతో ప్రశస్తమైనది, ఎంతో మాదిరికరమైనది. లోకమునకు అంతటికీ ఒక మాదిరిని చూపించేటటువంటి జీవితం. పౌలు ఈ దినమున కూడా ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే దేవుని వాక్యముగా మన ఎదుట ఆయన యొక్క జీవితంలో సంభవించినటువంటి లేకపోతే జరిగినటువంటి కార్యముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంతగా దేవుని తన జీవితంలో హత్తుకొని జీవించిన తర్వాత కలిగినటువంటి ఒక మంచి విశ్వాస సంబంధమైనటువంటి కార్యం. దానిని మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనము ప్రభువును లోతుగల హత్తుకున్నప్పుడు ప్రభు యొక్క విశ్వాసములో మనము ముందుకు సాగినప్పుడు మన జీవితంలో కూడా అలాంటి కార్యములు జరుగుతాయనేటటువంటి సత్యమును గుర్తెరగాలి. ప్రభు అలాంటి జీవితం మన నుంచి కోరుకుంటా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం నుంచి చూసినప్పుడు 22వ వచనం నుంచి చూస్తాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి మునుపటి జీవితంలో నుంచి ఒక మార్పు అనేది మన ప్రవర్తనలోనూ మనలో ఉన్నటువంటి మోసకరమైనటువంటి జీవితము దురాశల వలన చెడిపోయినటువంటి ప్రాచీన స్వభావం చెప్పబడుతున్నది. క్రీస్తులోనికి రానప్పుడు మన జీవితం అంతా చెడిపోయిన జీవితమే. అది మోసకరమైన దురాశలతో నింపబడినది. ప్రవర్తన విషయంలో కూడా ఎంతో చెడుగు పాపమును కలిగినటువంటి మన జీవితము ఎంత భయంకరమైనదో మనం క్రీస్తు ప్రభు శిలువ మీదకు వచ్చినప్పుడే మనం తెలుసుకోగలం. అంతవరకు మన జీవితం ఎంతో మంచిది, చాలా మంచి వారముగా మనం ఉన్నామనుకుంటూ ఉంటాం. నా జీవితంలో కూడా 36వ సంవత్సరం వరకు ఎంతో నేను మంచివాడిని, నాలో ఏమి తప్పిదం లేదు, ఎలాంటి మోసకరమైన కార్యములు లేవు, నేను చెప్పేటటువంటి అబద్ధములు జీవిత అవసరమైనటువంటివి, నా జీవితము అవసరము. కాబట్టి ఇవేమి
తప్పు కాదు, వీటిలో ఏమీ దుష్కార్యము లేదు. కాబట్టి నా శరీరంలో, నా అంతరంగంలో ఏ విధమైనటువంటి తప్పిదము లేదు. నా జీవితం ఎంతో మంచిది, శుద్ధమైనది అని నేను అనుకుంటా ఉన్నాను. అయితే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు నాతో మాట్లాడినప్పుడు నా జీవితంలో ఎంత అపరిశుద్ధత ఉన్నదో, అది ఎంత అపరిశుద్ధమైనదో, నా గత జీవితం ఎంత అపరిశుద్ధమైనదో నేను తెలుసుకోగలిగినాను. తర్వాత దినములో నా బాల్యము నుండి నా జీవితం ఎంత అపరిశుద్ధమైనదో నేను తెలుసుకోగలిగినాను. పాపం అనేది, పాపపు తలంపు అనేది నా జీవితంలో ఎంత బాల్యము నుండే నాలో ఉన్నదో నేను తెలుసుకోగలిగి ప్రభు దగ్గర దాదాపు 53-54 సంవత్సరాల వయసులో కానీ నాకు ఆ గ్రహింపు రాలేదు. దేవుళ్ళకి వచ్చినా కూడా బాల్యంలో నేను చేసినటువంటి కార్యములు నాకు గ్రహింపుకి వచ్చేదానికి 50 సంవత్సరాల పైన పడింది. కాబట్టి దేవుని అందలి పరిశుద్ధత అనేది మనము ఎరిగేదానికి మనం ఎంత లోతుగా ప్రభు కొరకు, ప్రభు సన్నిధిలో నడుచుటకు మనము సిద్ధపడతాము. ప్రభులో మనము ప్రభు ద్వారా మన జీవితమును నడిపించబడటకు మనం సిద్ధపరచుకుంటాము. అప్పుడే అది మన జీవితపు కార్యములన్నీ బయటకు వస్తూ ఉంటాయి. లేకపోతే మన జీవితము ఎంత అపరిశుద్ధమైందో మనం ఎరగం. అందుకే మాటికి ఒక వాక్యం గుర్తు వస్తూ ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ముందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క వెలుగులో నడుచుటకు, అంటే దేవుని వాక్యపు వెలుగులో నడుచుటకు మనం సిద్ధపరచుకుంటామో, మనలో ఉన్నటువంటి ప్రతి చీకటి కార్యములు బయటకు వస్తూ ఉంటాయి. దానిని బట్టి మనం పశ్చాత్తాపడుతూ ఉంటాము. దాన్ని బట్టి ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుంటూ ఉంటాము. కాబట్టి మనల్ని క్రీస్తు ప్రభు యొక్క రక్తము ఎప్పటికప్పుడు మనల్ని పరిశుద్ధపరిచి ప్రభులో నడుచున్నట్లుగా, ప్రభునందు జీవించేటట్టుగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలాంటి మంచి ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పౌలు యొక్క జీవితంలో కూడా తన మునుపటి జీవితము ఎంత శరీర సంబంధమైనదో మనము ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం చూసినప్పుడు 4వ అధ్యాయము 20వ వచనం చూసినప్పుడు, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కాబట్టి మీరు యేసును గూర్చి ఆయన యందలి సత్యం ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల. కాబట్టి మనము క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి సత్యమును ఉన్నట్టుగా గ్రహించుకున్నటువంటి వారంగా ఉండాలి. అలాగుంటే మన మునుపటి జీవితము ఎంత అపవిత్రమైనదో, ఎంత పాప సంబంధమైనదో, ఈ లోక సంబంధమైనదో, అది శరీర సంబంధమైనటువంటిదని మనం గ్రహించుకుంటాం. లేకపోతే మనము ఆ శరీర సంబంధమైనటువంటి జీవితం అనేది మనకు తెలియదు. ఈనాడు క్రైస్తవులకు శరీర సంబంధమైన జీవితం ఏంటి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఏంటి, మనము దేనిలో ఉన్నాము, ఎలాగున్నాము అనేది గ్రహింపు లేదు. అందుకే అనేక సందర్భంలో దేవుని యొక్క మార్గములను ఎంచుకొనకుండా ఈ లోక సంబంధమైనటువంటి మార్గంలోనే ఎంచుకుంటూ వారి జీవితంలో క్రీస్తు ప్రభువును చూపించవలసినటువంటి దినములు వారిలో కనపడకుండా పోతూ ఉన్నాయి. ఈ దినముల్లో క్రైస్తవుల యొక్క జీవితము, అనేకుల యొక్క జీవితము క్రీస్తు ప్రభువును చూపించేటటువంటి జీవితం లేదు. మనము క్రీస్తు ప్రభువును చూపించేటటువంటి జీవితమును కలిగి ఉండాలి. మనము ఈ లోక సంబంధముగా, ఈ శరీర సంబంధముగా మనము
కనబడినప్పుడు శరీర సంబంధమైన జీవితం చేత మనము ఈ లోకంలో కనబడినప్పుడు ప్రభువును చూపించలేం. కాబట్టి మనము ఎలా నేర్చుకుంటా ఉన్నాం ప్రభువుని గురించి, ఏ విధంగా ప్రభువులోని విశ్వాసమును మనం నేర్చుకోగలుగుతున్నాం అనేది ఎంతో ఈ దినములో ముఖ్యమైన విషయం. మనము ప్రభువును లోకమునకు చూపిస్తున్నామా? మనము క్రీస్తు ప్రభువును లోకమునకు చూపించగలుగుతున్నామా? మన జీవితం ద్వారా ప్రభువును మహిమపరచగలుగుతున్నామా? మనల్ని చూసినప్పుడు ప్రభువును చూడగలుగుతున్నారా? వీరు క్రీస్తు ప్రభు యొక్క మనుషులు, క్రీస్తు ప్రభువుని వెంబడించేటటువంటి వారు అనేటటువంటి ఒక వర్తమానము మన నుంచి వెళ్తూ ఉన్నదా? మన జీవితం ద్వారా అలాగ వెళ్తూ ఉన్నదా అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం మనం ప్రభువుని గురించి ఇతరులకు చూపించగలుగుతున్నామా అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఏమంటున్నాడు? మేము శరీరదాలమై నడుచుకొనిచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. అక్కడ పౌలు ప్రీచింగ్స్ బట్టి అక్కడ ఉన్నటువంటి కొరింథీ సంఘంలో కొందరు ఆయన వ్యతిరేకించేటటువంటి వారు బయలుదేరినారు, కొంతమంది ఆయన విమర్శించే వారు బయలుదేరినారు. అలాగ బయలుదేరినప్పుడు ఆయన ఈ మాట చెప్తున్నాడు, వారితో వెళ్ళి వాదనలు పెట్టుకోలేదు, వారితో వెళ్ళి ఏమీ తగులు పెట్టుకోలేదు. ఆయన ఏమంటున్నాడు? మేము శరీర ప్రకారం యుద్ధము చేయము. ఆయన క్రీస్తు ప్రభువునే నేను చూపించాలి అనేటటువంటి ఒక మంచి విశ్వాసం కనపరుస్తూ ఉన్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడదోయ జాలినంత బలము కలవైనవి. కాబట్టి ఆయన జీవితము ఆ దినములో ఆయన ప్రభువును వెంబడించినటువంటి జీవితము ఎంత ఉన్నతమైందో తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా అలాంటి గొప్ప విశ్వాసమును కనపరిచేటటువంటి వారముగా ఉండాలి. మన జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క శక్తిని నిరూపించగలిగే ఒక జీవితం మనం కలిగి ఉన్నామా? ప్రభువును అలాగ ధరించుకొని ఉన్నామా? మన జీవితమును మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయములన్నిటిలో ఉన్నటువంటి ఆ పోరాటమును మనలో ఇంకా అలాగే ఉన్నాయా, లేకపోతే వాటిని చంపివేసినామా? ఈనాడు మనము యాకోబు పత్రికలో మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారునులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువగును. కాబట్టి మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అవయవంలో ఉన్నటువంటి పోరాటములు ఏంటో ఇక్కడ ఎంత ఖచ్చితంగా చెప్పబడుతూ ఉన్నాయి. మనలో అనేకమైనటువంటి శరీరాశలు, శరీర సంబంధమైనటువంటి పోరాటములు ఎన్నో ఉన్నాయి. మనము క్రైస్తవులుగా ఉంటాము, మారుమనసు పొందిన వాళ్ళుగా ఉంటాము. అయితే ఈ లోక సంబంధమైన జీవితమును ఆశిస్తూ ఉంటాం. లోకముగా ఉన్నటువంటి వాటి కొరకై మనము వాటి నిమిత్తము పోరాడేదానికి మనము వాటి కోసం పోరాడుతూ ఉంటాం. అదే మాట ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము, మనము దేవుని సన్నిధిలో ఉపవాసాలు చేస్తూ ఉంటాము. అయితే మనం వేటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎలాంటి వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఈ లోకంలో దేనిలో మనము ముందుకు వెళ్ళాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఆత్మ సంబంధమైనటువంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? అంతేనా? ఈ లోక సంబంధముగా నువ్వు లోకమును ప్రేమించి వాటి కొరకే అడుగుతున్నావా?
అందుకోసమే చెప్పబడుతున్నది, నీవు లోకమును, ఈ లోకపు స్నేహము దేవునితో వైరము, అది దేవునికి శత్రువు అయ్యేటటువంటి కార్యం. అది ఏమన్నది, బెలియాలతో, క్రీస్తుకును బెలియాలకును ఏమి సంబంధం అని, అది వ్యభిచార జీవితంతో సమానం. అనేక మంది క్రైస్తవులు వారిని వారు దేవుని ఎదుట వ్యభిచారులుగా కనపరుచుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు లోకమును ప్రేమిస్తూ ఉంటావో, ఎప్పుడైతే లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉంటావో, ఈ ధన మోసములు, ఐహిక విచారములు కలిగి, ఇంకా నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ కలిగి ఉంటావో, మనము యోహాను రాసిన మొదటి పత్రికలో ఆ మాట ఉన్నది, 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనటువంటివి. కాబట్టి అవి తండ్రి వలన పుట్టినటువంటివి కాదు. నీ తండ్రి నిన్ను శరీరంతో ఈ లోకంలోకి పంపించేటప్పుడు నీ శరీర అవయవంలోకి వాటిని చూపించలేదు. ఈ లోకములకు నువ్వు వచ్చిన తర్వాత, లోకములో నువ్వు జన్మించిన తర్వాత, ఈ లోకపు వాటి వైపు నువ్వు ఆకర్షించబడిన తర్వాత నీ శరీరంలోకి అవన్నీ వచ్చినాయి. దేవుడు ఉన్నతమైన ఉద్దేశంతో నీ తల్లి గర్భమున దేవుడు ఉంచినాడు. నన్ను దేవుడు రూపించినది ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు. అలాంటి ప్రత్యేకమైన ఉద్దేశము చేత తల్లి గర్భమునందు ఉంచితే మనము లోకములకు వచ్చేటప్పటికి లోకములో ఉన్నటువంటి ఆయమి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మనలో ప్రవేశించాయి. అవి లోక సంబంధమైనవి, ఈ తండ్రి వల్ల మీకు కలిగినవి కాదు. మనము తండ్రి అయిన దేవుని ద్వారా మనం ఈ లోకంలోకి రాబడినామనేటువంటి గ్రహింపులోకి వచ్చినప్పుడు మనము వీటిని గురించి ఇవి నాకు వద్దని, ఇది లోకపు జీవితము, ఇది దేవునితో వైరము, దేవునికి శత్రువు అయ్యేటటువంటి కార్యము, కాబట్టి నాకు వద్దని మనము గ్రహించుకుంటాం. పౌలు యొక్క జీవితంలో అలాంటి గొప్ప పోరాటం జరిగింది. విశ్వాస జీవితపు పోరాటము ఎంత గొప్పగా ఉన్నదో దాన్ని రోమీయులకు రాసిన పత్రికలో ఎంతో జాగ్రత్తగా రాసినాడు ఆయన. అందుకోసమే 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఆయన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించేటటువంటి విషయంలో కూడా తాను ఎంత శరీర రీతిగా దాన్ని గ్రహింపు కలిగి ఉన్నాడో రాస్తూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు, మనము 7వ అధ్యాయంలోకి పోయినప్పుడు 14-15 వచ్చిన ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని ఉన్నాను. ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయక ద్వేషించినది చేయుచున్నాను. కాబట్టి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరిగిన, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను, ఆత్మ సంబంధమైనటువంటి వానిగా లేను. నేను ధర్మశాస్త్రమును పాటిస్తున్నాను కానీ నాలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యం లేదు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదే, అయితే నాలో ఆత్మ సంబంధమైనటువంటి దానికి తావులేకపోయింది. అందుకే శరీర సంబంధమైనాను. కాబట్టి శరీర సంబంధమైనందుకు నేను ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేనేం చేసినాను కూడా నాకు తెలియదు, నేను ఎంత శరీర రీతిగా జీవించినానో నాకు తెలియలేదు అని తనని గురించి తాను చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను. కాబట్టి మన జీవితంలో అలాగా లోకమును బట్టి నడుచుకున్నప్పుడు మనలో శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు వచ్చేస్తాయి. ఆ శరీర సంబంధమైనటువంటి ఆశల ద్వారా అనేకమైనటువంటివి మనం దేవునికి వ్యతిరేకమైన కార్యములు మనం ప్రవేశించి ప్రభువును వెంబడించట్లో మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు అనేది మనలో ఉండదు, దేవుని ఆత్మ గ్రహింపు అనేది ఉండదు.
కాబట్టి మనము శరీరము ప్రకారమే నడుచుకునేదానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకోసమే ఆ మాట చెప్తా ఉన్నాం. మీ తర్వాత జీవితంలో ఆయన చెప్పినటువంటి గొప్ప మాట మనం ధ్యానిస్తున్నటువంటి మాట, మేము శరీరము దారులమై నడుచుకొని వచ్చున్నాను, శరీర ప్రకారము యుద్ధం చేయము. ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఆయన జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట, గొప్ప మాట, నేను ఇక మీద నేను వీరితో కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం బట్టి నేను శరీర ప్రకారం యుద్ధము చేయను. మన ఈ లోకంలో జరుగుతున్నటువంటి కార్యములు బట్టి మనం శరీరానుసారంగా ఆలోచించినప్పుడు దేన్ని మనం పొందలేం, దేని విషయంలోనూ మనం పోరాడుకోలేం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము శరీర ప్రకారం ఆలోచన చేసినప్పుడు, ఈ లోక సంబంధముగా ఆలోచన చేసినప్పుడు మనలో కృంగుదల వస్తుంది, మనలో బలహీనతలు వచ్చేస్తాయి. ఇంకా మనము మన యొక్క ఫ్యూచర్ గురించి అనేకమైన డౌట్స్ వచ్చేస్తాయి. మనలో అవిశ్వాస తలంపులు వచ్చేసి మనలో మన మనసును ఇంకా బలహీనపరిచేస్తుంది, మన శరీరమును బలహీనపరిచేస్తుంది. ఇంకా మన ముందున్నటువంటి జీవితము ఎంతో భయంకరంగా మనకు కనపడుతూ ఉంటుంది. మనకొక గమ్యం లేనటువంటి పోరాటంలో ఉన్నామే అనుకుంటుంటాం. అయితే ఎప్పుడైతే ప్రభువునందు ఉంటావో, ప్రభులోకి మార్పు చెందుతావో, నీ జీవితంలో అలాంటి విశ్వాస సంబంధమైన జీవితంలోకి నడుస్తావో, నీలో ఒక నూతనమైనటువంటి గ్రహింపు, ప్రభు కొరకైనటువంటి ఆశలు, నీవు పొందబోయేటటువంటి గొప్ప ఆశీర్వాదమును ఏంటో నువ్వు చూడగలుగుతావు. అలాంటి గొప్ప పోరాటము నీ జీవితంలో జరగవలసినదిగా ఉంది. అలాంటి పోరాటమునకు తావవలసిన వ్యక్తివిగా నేను ఉన్నాము ఈ దినమున. లేకపోతే మనము ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించుటకు మన శక్తి సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, మన విశ్వాసము అసలు సరిపోదు. ప్రభువుని ఆశ్రయించేటటువంటి వారంగా ఉండాలి. మనం అలాంటి విశ్వాసము నేర్చుకోవాలంటే ఏం చేయాలి? పౌలు యొక్క జీవితంలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది. మనం ప్రభువుని వెంబడించుటకు మనము ఏం చేయాలి? ముందుగా మన శరీర సంబంధమైనటువంటి తలంపులు అన్నిటిలోంచి బయటికి రావాలి. ఆత్మ సంబంధముగా నడుచుకుంటూ మనం సిద్ధపరచుకోవాలి. మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోనాలి. నేను క్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత మనము ఆత్మ సంబంధమైనటువంటి గొప్ప విశ్వాసములోకి నడవాలి. మనము క్రీస్తు ప్రభువు ద్వారా విమోచించబడినామనేటువంటి ఒక విశ్వాసమును మనం కలిగి ఉన్నప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుతిని. ఇక్కడ పౌలు యొక్క జీవితంలో ఈ యొక్క కొరింథీయుల సంఘానికి చెప్పేటప్పుడు ఏమని చెప్తున్నాడు? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలను. మన విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు మనము శరీరానుసారంగా నడుచుకోవటానికి ఇష్టపడము. మనం ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు లేకొస్తాం. అందుకోసమే శరీరానుసారంగా నడుచుకొనక ఆత్మానుసారంగా నడుచుకోండి అని గలతీయులకు రాసిన పత్రికలో మళ్ళా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటి దేవుని శక్తి ఎక్కడున్నది? మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఎక్కడున్నది? దేవుని శక్తి ఎక్కడున్నది? సిలువలోనే ఉన్నది. మనము క్రీస్తు ప్రభు యొక్క సిలువ యొద్దకు
అలాగ వెళ్ళగలిగినప్పుడే మన మన జ్ఞానము, మన యొక్క తలంపులు, మన శరీర సంబంధమైనటువంటి పోరాటాలు అన్నీ ఆగిపోతాయి. మనము అలా కాకుండా మన పోరాటము శరీర సంబంధముగా ఉన్నదనుకో, మనం వాటిని జయించుకోలేము. వాటిని జయించుకునేటటువంటి శక్తి మనలో ఉండదు. మనం వాటి ద్వారా ఏమి జయించలేము. మనము అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనంలో చూసినప్పుడు మోషేను గురించి రాసేటప్పుడు ఓ మాట రాయబడినది. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడైనను. చాలు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును ప్రవీణుడైనను. మోషే ఐగుప్తు సంబంధమైనటువంటి సకల విద్యలు అభ్యసించినాడంట. మాటలందును కార్యములందు ప్రవీణుడైనాడు. మంచి దిట్ట అయినాడు. అయితే అతని యొక్క శరీర సంబంధమైనటువంటి కార్యములు ఇశ్రాయేలును ఐగుప్తు యొక్క చెరలోంచి విడిపించేదానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి దీనుడై, అతడు శ్రమల పాలై దీనుడై ప్రభు యొక్క శిలువ వద్దకు వెళ్ళినప్పుడే అతడు నేర్చుకోగలిగినాడు. తర్వాత ఆయన జీవితంలో అంటా ఉన్నాడు, మాటలందు ప్రవీణుడైన రాయబడిన ఆయన ఏమంటున్నాడు, అయ్యా నాకు మాట మాట్లాడుకు నా చేత కాదు, నోటి మాంద్యము కలవాడను అంటాడు. ఎంత తగ్గించుకొని పోయినాడు. మన యొక్క జీవితము, ఈ శరీర సంబంధమైనటువంటి జీవితము ఎప్పుడు ఉప్పొంగ చేస్తూ ఉంటుంది. ఏదైనా మనం సాధించగలం అనుకుంటాం. ఏమి కాదు, మన చేత ఏమి కాదు. యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తులకు అలాంటి పొంగు చాలా ఉంటుంది. అది ఒక్కసారిగా ఆ పాల మీద అది ఒలికిపోయినప్పుడు పొంగి ఆ పక్కకు వెళ్ళిపోతేనే ఆ పొంగంతా అణిగిపోతుంది. దానిలో సగం అయిపోతుంది. మన జీవితం కూడా అలాంటిదే. మనం ఎంత ఉప్పొంగుతామో మన జీవితం సగానికి వెళ్ళిపోతుంది అంతే. మన జీవితము ఎంత అపనమ్మకమైనదో మనకు తెలియదు. ఏదైనా మనం చేయగలం అనుకుంటూ ఉంటాం. దేవుడు లేకుండా ఏమి చేయలేమనేటటువంటి గ్రహింపు తర్వాత మోషేకు వచ్చినది. అతని శరీర సంబంధమైనటువంటి పోరాటం, శరీర సంబంధముగా అతను ఆ ప్రావీణ్యత అంతా సంపాదించుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నాడు, నేను ఈ ఐగుప్తుల నుంచి నేను నా సహోదరులను విడిపించగలను అనుకున్నాడు. అయితే ఏం చేత కాలేదు అతని చేత. మన జీవితంలో కూడా అలాగనే ఈ శరీర సంబంధమైనటువంటి పోరాటము ద్వారా మనం ఏం చేయలేం. కాబట్టి గ్రహించుకొని దేవుని శిలువ శక్తి అందు మనము దృష్టి ఉంచవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మన జీవితంలో అలాగ మనల్ని మనం తగ్గించుకొని ప్రభు శిలువ ఎదుకు వెళ్ళాలి. రోమిలకు రాసిన పత్రికలోని 7వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చూద్దాం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. కాబట్టి మనము అనేక సార్లు దేవుని వాక్యం వింటూ ఉంటాము. కానీ వాక్యం విని లోబడాలని మనము ఆశిస్తూ ఉంటాము. అయితే మన హృదయంలో దేవుని వాక్యము పనిచేస్తూ ఉన్నా మన శరీరంలో ఒక పాప నియమం ఉన్నది. ఆ పాప నియమమును బట్టి వాక్యమును పూర్ణంగా అంగీకరించేటటువంటి మనసు ఉండదు. ఆ వాక్యము ద్వారా మనము శుద్ధి చేసుకోవటకు మనము ఇష్టపడము. మన శరీరంలో ఉన్న వాటిని చంపివేసేంత వరకు
దేవుని నియమం అనేది మన యొక్క జీవితంలో అలవర్చుకోలేము. అందుకోసమే కొలస్సీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనకు చెప్పబడతా ఉన్నది. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. కాబట్టి మనము అలాగ మన జీవితంలో శరీర సంబంధమైన అవయములను చంపివేయాలి. చంపివేసినప్పుడే మన జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపు లేకొస్తాం. పౌలు చెప్తా ఉన్నాడు, నేను ధర్మశాస్త్రము నేను నా అంతరంగంలో ఉన్న నా శరీరంలో ఉన్న అవయములు ఇంకో విధంగా దానికి వ్యతిరేకంగా పోరాడతాం. వేరొక నియమం ఉన్నది, మనలో వేరొక నియమం ఉంటుంది. పాపపు ఇచ్చల నియమం ఒకటి ఉంటుంది. దానిని నువ్వు చంపేయాలి. ముందుగా దాన్ని చంపివేసి దానికి నువ్వు ప్రభువుకు సమర్పించుకోవాలి. ప్రభు యొక్క శిలువకు రావాలి. మనము దావీదు కీర్తనలో ఒక మాట చూసినప్పుడు 40వ కీర్తన 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది. ఆయన ఏం రాస్తున్నాడు? నీ ధర్మశాస్త్రము నా అంతరంగమందు ఉంది. దానిని నెరవేర్చుటకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. నేను ఈ శరీర సంబంధమైన వాటిని చంపివేసుకొని నీ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న కార్యము నెరవేర్చుటకు ఎంతో సంతోషపడుతున్నాను. మనం అలాగ ప్రభు కార్యములు నెరవేర్చుటకు, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రభు యొక్క వాక్య సంబంధముగా జీవించడానికి ఈ శరీర సంబంధమైన వాటిని అలాగా చంపివేసుకొని ప్రభు యొక్క వాక్యమునకు అప్పగించుకుంటా ఉన్నామా? అలాగ సంతోషంగా ఉన్నామా? ఎన్ని పోరాటములు ఇలా ఉన్నాయి. ఒక అబద్ధం చెప్పకూడదంటేనే ఎన్ని పోరాటములు ఉన్నాయి. నువ్వు ఇతరులతో పరుషంగా మాట్లాడకూడదంటే ఎంత పోరాటం ఉన్నది. నీవు నీ జీవితంలో ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో ఎంత పోరాటము నువ్వు చేస్తున్నావు నీ శరీరంలో. అలాంటి పోరాటము మన జీవితంలో జరుగుతున్నది. మనము పౌలు యొక్క జీవితం చూసినప్పుడు అది ఎంత జాగ్రత్తగా చూస్తాం. అయితే దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు? తన జీవితంలో ఆ పోరాటమును అంతము చేసినాడు. దేవుని చిత్తమును తన అంతరంగంలో పెట్టుకున్నాడు. దాన్ని తన జీవితంలో నెరవేర్చుటకు ఎంతో సంతోషముగా అనుసరించి నడుచుకుంటకు ఎంతో సంతోషపడుతున్నాడు. 119వ కీర్తనలో మనం దాన్ని చూసినప్పుడు ఎప్పుడు అలాంటిది సంభవిస్తుంది? 136వ కీర్తన చూసినప్పుడు జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించిపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నీలో కన్నీరు, నీలో పశ్చాత్తాపము, నీలో విరిగి నలిగిన హృదయం కలుగుతూ ఉన్నదా? దేవుడైతే ఎంత దుఃఖపడుతూ ఉన్నాడో. మనము దేవుని వాక్యమును అనుసరించకపోయినందుకు ఎంతగా దుఃఖపడుతూ ఉన్నాడు. జనులు ధర్మశాస్త్రమును అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరింపకపోయేదానికి నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి క్రియలు నీలో ఎంతగా నిన్ను దేవుని యొక్క వాక్యమునకు అనుసరించకుండా నిన్ను వెనక్కి లాగుతూ ఉన్నాయో గ్రహించుకొని కన్నీరు కార్చేటటువంటి జీవితంలోకి వచ్చేంత వరకు, నీవు పశ్చాత్తాపడేంత వరకు నీవు ప్రభు యొక్క శిలువ శక్తిని ఎరగలేవు. ప్రభు యొక్క శిలువ దగ్గరికి వెళ్ళి ప్రభువును నువ్వు బ్రతిమాలు కొనాలి. ప్రభువా, నీవు నా శరీరంలో ఉన్న పాపములన్నిటి నిమిత్తం నువ్వు సిలువలో మేకులతో కొట్టివేసుకున్నావు. అయితే నేను ఇంకా
ఆ శరీర సంబంధమైన వాటిలో నేను ఇంకా విడుదల పొందలేదు. నన్ను నీలో ఐక్యపరచుకో. నేను నీతో ఐక్యపరచుకుంటకు సిద్ధపడి ఉన్నాను. ఏదో నీ సన్నిధికి వచ్చినాను. 119 కీర్తనలోనే 146 వచనం చూసినప్పుడు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనం చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. అది నీలో కలగవలసిన కార్యం. ఒక వ్యక్తి ప్రభు చేత రక్షించబడినప్పుడే నీ పాపములు ఒప్పుకొని నీ జీవితమును ప్రభు దగ్గర పశ్చాత్తాపడి పాపములు ఒప్పుకొని నీ జీవితమును ప్రభు దగ్గర అర్పించుకున్నప్పుడు నీ పాపములు క్షమించబడిన తర్వాతనే నీవు దేవుని యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిని ఆ దేవుని వాక్యానుసారముగా జీవించుటకు నీవు సిద్ధపరచుకోగలవు. ఇక్కడ మనం చూస్తాం, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనం చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. మొరపెట్టుకోనాలి. నువ్వు ఎప్పుడు నాకు మొరపెట్టుకుంటా ఉన్నావా? దేవుని వాక్యం వింటా ఉన్నావా? అలాగే వెళ్ళిపోతున్నావు. ఇది మామూలులే అనుకుంటున్నావేమో, లేకపోతే చాలామంది క్రైస్తవులు ఇలాగనే ఉన్నారులే అనుకుంటున్నావేమో. దేవుని యొక్క తీర్పు దినములు చాలా, దేవుని యొక్క రాకడ దినములు చాలా దగ్గరగా ఉన్నాయని మనం తెలుసుకొని జాగ్రత్తగా మనల్ని మనం ప్రభు దగ్గరికి నడిపించుకోవలసిన అవసరం ఉన్నది. దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నేను ప్రభు యొక్క సిలువకు కొనవలసిన అవసరం ఉన్నది. అలాగ మనము ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రభు చేత విమోచించబడినటువంటి ఒక జీవితంలోకి రాకపోతే మనము ప్రభు యొక్క విమోచన కార్యమును మనం పొందకపోతే మన నొసటి మీద ప్రభు యొక్క ముద్ర మన మీద పడకపోతే మనము చంపివేయబడతాం. అంటే నిత్య నరకమునకు తోసివేయబడతాం. జ్ఞాపకం చేసుకునాలి. మనము హెచ్కేల్ గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము చూసినప్పుడు, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించిన వారి లాలాటంలో గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, దేవుడు దేవదూతకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నీవు యెరూషలేము పట్టణంలోకి వెళ్ళి అక్కడ ప్రవేశించి చుట్టూ తిరిగి అక్కడ జరుగుతున్నటువంటి హే కృత్యములను గురించి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల మీద గుర్తువేయి, వారి నొసటి మీద గుర్తువేయని. నువ్వు అలాగా దేవుని వాక్యమును అనుసరించకపోయినందుకు నీ జీవితంలో నీ శరీరం ద్వారా దేవుని దుఃఖపరుస్తున్నందుకు ప్రభువును యొక్క సిలువ శక్తిని వ్యర్థము చేస్తున్నందుకు ప్రలాపించుతుండాలి. నువ్వు అలాగ ప్రలాపించకపోతే నీ నొసటి మీద గుర్తుండదు. గుర్తు లేకపోతే ఏమవుతుంది? గుర్తు లేనటువంటి వారందరినీ చంపివేయమన్నాడు. గుర్తున్నటువంటి వారిని మట్టుకు 6వ వచనంలో చూసినప్పుడు, అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరం ముందున్న పెద్దలను హతము చేయబెట్టు. చాలు. ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. ఆ లలాటం మీద నీ నొసటి మీద గుర్తు లేకపోతే నీవు అయినా చంటి బిడ్డవైనా, లేకపోతే పిల్లలైనా, స్త్రీలైనా, పురుషులైనా, స్త్రీలైనా, ఎవరైనా చూడే అందరినీ చంపేయాలి. ఆ హే కృత్యముల్లో పాలు పంచుకునేటువంటి వారందరినీ నువ్వు ఎన్నడైతే నీ జీవితంలో దేవుని వాక్యములకు తావులేదు,
దేవుని వాక్యమును అనుసరించుటకు సంతోషముగా నీ హృదయమును అప్పగించలేదో, నీ శరీరమును, నీ జీవితమును అప్పగించలేదో, నీవు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ శరీర సంబంధమైన క్రియలు ఏంటో నువ్వు ఎరగక, ప్రభు చిత్తమును నువ్వు ఎరగలేక, దేవునికి ఎంత దూరముగా నువ్వు ఉన్నావో నువ్వు ఎరగక, ప్రభు యొక్క ఉద్దేశములను ఎంత నీవు నిర్వీర్యపరుస్తున్నావో ఎరగక జీవించేటటువంటి నీ జీవితమును బట్టి ప్రభు చేత నీవు శిక్షించబడతావనే ఒక సత్యమును తెలుసుకో. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణములను మనం వినియోగించుకోవాలి. ఈ దినముల్లో చూస్తూ ఉన్నాం, ఎంతమంది చనిపోతూ ఉన్నారు, ఎంతమంది భయంతో చనిపోతూ ఉన్నారు, ఎంతోమంది రోగం వచ్చి చనిపోతున్నారు, ఎంతోమంది ఏ నిరీక్షణ లేని పరిస్థితుల్లో చనిపోయేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు. అయితే ఎవరైతే క్రీస్తు ప్రభువును సంధించుతారో, ఎవరైతే క్రీస్తు ప్రభు శిలువెద్దను వచ్చి వారి జీవితంలో సమర్పించుకున్నారు, దేవుడు వారికి ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. అలాంటి నిరీక్షణ వారికి ఇచ్చి ఉన్నాడు. ఆ నిరీక్షణ చేత ముందుకు సాగే ఒక మంచి విశ్వాస జీవితంను దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈనాడు మన చుట్టూ ఎన్ని ఉన్నా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పని మనకు అప్పగించినాడని ఒక విశ్వాసం చేత ముందుకు సాగుతూ ఉన్నాం. మనకి ఇవ్వబడినటువంటి ప్రాంతంలో తిరిగి మనము దేవుని సేవ చేయాలి, అన్యజనుల మధ్య దేవుని వాక్యం ప్రకటించాలి. దేవుడు మళ్ళీ మనకు తరుణం ఇవ్వబోతున్నాడు, మనకిచ్చిన వారిని ప్రభువులోకి నడిపించాలి అనేటటువంటి ఆశతో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. అందుకే మనం పెద్ద చెల్లపల్లిలో మనకు దేవుడు అనుగ్రహించిన ఆ స్థలమును ఎంత పోరాటంతో దైవ సేవకులు ఆ కార్యమును జరిగించినారో దానికి దేవుడు వారిని ప్రేరేపించి దానికి ఆ కార్యమును నిర్వర్తించడానికి అక్కడ మనకు ఒక చర్చకు ఒక స్థలము తీసుకునేదానికి దేవుడు ఎంత సహాయం చేసినాడు. అది నిజముగా శరీర సంబంధమైనటువంటి పోరాటం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. శరీర ప్రకారం యుద్ధము చేయలేదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దాదాపు 3 సంవత్సరములు అక్కడికి వెళ్ళి మనము వాక్యం అందించి ఒక్కసారిగా దేవుడు ఒక గొప్ప విడుదల ఇచ్చినాడు, మన నిరీక్షణకు ఒక ఫలితం ఇచ్చినాడు. కాబట్టి మనము తప్పకుండా అక్కడికి వెళ్ళి మనం దేవుని వాక్యమును సువార్తను అక్కడ ప్రకటించబోతున్నామని ఒక ఆశతో ముందుకు సాగుతా ఉన్నాం. ఈ కరోనా మధ్య వీటంతటి మధ్య మనము ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని ఒక పని నిమిత్తం ఏర్పాటు చేసినాడు. ఆ పనిలో దేవుడు తప్పక మనల్ని వాడుకొని పోతున్నాడని ఆశతో ఉన్నాం. మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా వాటిని లెక్కించక ముందుకు సాగుటకు దేవుడు మనకు సాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి నిరీక్షణలో కొనసాగేదానికి దేవుడు ఒక గొప్ప కృపనిచ్చినాడు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనకు ఇవ్వబడినటువంటి ఆ పూచిల్లోకి ముందుకు వెళ్ళాలి. మనకు ఎంతసేపు ఈ లోక సంబంధముగా మనము లోక సంబంధమైనటువంటి వాటి మీదనే మన మనసు ఉంచినప్పుడు మన జీవితంలో దేవుని కార్యములకు తావున్నది. మనము ఈ పోరాటంలో ముందుకు సాగవలసిన అవసరత ఉన్నదని దేవుడు మనతో హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం చదువుతున్నటువంటి మనం ధ్యానిస్తున్న మాటలు ఏమున్నది? మేము శరీరధారులమై నడుచుకొని వచ్చినాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట ఆ దుర్గములు పడదోయజాలినంత బలము కలవైనవి. కాబట్టి మన ముందు అనేక కార్యములు ఉన్నాయి. వాటిని మనము జయించడానికి దేవుడు శక్తినిస్తాడు. మనం ముందుకు వెళ్ళాలి. మనకిచ్చినటువంటి సేవలో దేవుడు అలాగా అన్ని కార్యముల మధ్య నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మధ్య మనకి ఇవ్వబోయినటువంటి సేవలో మనల్ని ముందుకు నడిపించబోతున్నాడు. ఈ మధ్యకాలంలోనే దైవసేవకునికి ఎంతో బలహీనుడైనాడు. అయితే దేవుడు ఆశ్చర్యకరముగా మళ్ళా లేపినాడు. లేపి దేవుని యొక్క సేవ కొరకు మళ్ళా ముందుకు పీసీపల్లికి మనం పోవాలి. సెప్టెంబర్ మాసంలో అక్కడ కూటాలు జరిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడంతా మన పట్ల గొప్ప ఉద్దేశంలో ఉంచినాడు. దాని కొరకు మనము సిద్ధపడి వెళ్ళవలసిన అవసరం ఉన్నది.
కాబట్టి మన పోరాటములు శరీర సంబంధమైనవి కావు, కానీ మేము శరీరదారులమై నడుచుకొనొచ్చునను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములు పడదోయజాలంత బలము కలవై ఉన్నవి. ఏమన్నది 5వ వచనంలో, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనకు క్రీస్తుకు చెరపట్టి, క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. కాబట్టి మన వితర్కములు, మనలో వచ్చేటటువంటి తర్కములు దేవుని జ్ఞానమును అడ్డగించే, దేవుని యొక్క కార్యములను అడ్డగించేటటువంటి అనేకమైనటువంటి తర్కములు వస్తాయి, అనేకమైనటువంటి వాదనలు వస్తూ ఉంటాయి. వాటి ఎలాగ జరుగుతాయి అలాగ జరుగుతాయి అనేటటువంటి తలంపులు మనలోనే కూడా పుడుతూ ఉంటాయి, బయట వారిలో వస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటికంటే ముఖ్యమైనది మన ఆలోచనలన్నిటినీ క్రీస్తు ప్రభువు వద్దకు చెరపట్టాలి. వాటిని చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, మనం సంపూర్ణ విధేయతను కనపరచాలి. అలాగా విధేయతను కనపరిచేటటువంటి అవసరత ఈ దినముల్లో మనకున్నది. ఎందుకంటే ఈ పరిస్థితులన్నింటిలో ఏముంది, ఇంకా 2 సంవత్సరాల వరకు ఈ రోగం అలాగనే ఉంటుంది, ఈ లాక్డౌన్లు ఉంటాయి, అలాగుంటాయి, ఏదేదో చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితుల మధ్య మనం ముందుకు సాగగలమా? మన సేవ జరుగుతుందా? మనకు దేవుడు సేవ ఇచ్చినాడు, అక్కడికి పోతామా ఇక్కడ పోతామా అనేటటువంటి కారణాలు జరుగుతాయా అని మనము అనుకోనకూడదు. దేవుడు ఎంత గొప్ప దేవుడో ఇలాంటి కార్యములన్నిటినీ తీసివేసి మనల్ని మనకు ముందుకు నడిపించగలడు. అలాంటి విశ్వాసంను కనపరచాలి. మనం అలా ముందుకు సాగేదానికి మనం సిద్ధపడాలి. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదమును మనం గ్రహించుకొని ముందుకు వెళ్ళాలి. మనలో ఉన్నటువంటి ఆ గొప్ప పూచీలను నెరవేర్చుటకు సిద్ధపడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 4-5 వచనాల్లో ఒక మాటను చూస్తాం. శ్రమలయందును ఇబ్బందులందును ఇరుకులందును దెబ్బలందును చెరసాలలోను అల్లర్లలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మలను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యమును చెప్పుట వలనను దేవుని బలం వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. వారు అపోస్తలులైనటువంటి పౌలు తన జీవితంలో ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ సేవకుల యొక్క విషయం రాసుకుంటూ వస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి సత్యవాక్యము చెప్తూ ముందుకు సాగేటటువంటి ఒక గొప్ప విశ్వాసమును వాళ్ళు కనపరిచినారు. ఎలాంటి పరిస్థితుల్లో శ్రమలేందును ఇబ్బందులేందును ఇరుకులేందును దెబ్బలేందును చెరసాలలోను అల్లర్లలోను ప్రయాసములలోను జాగరంలోను ఉపవాసంలోను మిగుల ఓర్పు గలవారమై. అది వారు చేసినటువంటి పోరాటం. వారి యుద్ధోపకరణములు అలాంటివి. ఓర్పు, కుడి ఎడమల నీతి కలిగి, పవిత్రమైన జీవితముతో, దేవుని జ్ఞానము కలిగి, దీర్ఘశాంతముతో, దయతో, పరిశుద్ధాత్మను నిష్కపటమైన ప్రేమతో సత్యవాక్యము చెప్పుట అనేటటువంటి ఒక యుద్ధాయుధములు కలిగి ఉన్నారు. శరీర సంబంధమైనవి కాదు ఇవన్నీ, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధములను వారు కలిగి ముందుకు సాగినారు. అందుకే వారు ఈ లోకమునకు అంతటికీ స్వార్థను ప్రకటించగలిగే గొప్ప ఉన్నతమైన మెట్లేకి దేవుడు లేపినాడు. మనలో అలాంటి ఆశలు కలిగి ఉండాలి. మనం అలాంటి విశ్వాసమును ప్రభు యందు కనపరచాలి. మనం నేర్చుకోవాలి. ఎప్పుడది సాధ్యం అంటే
మనల్ని మనము ప్రభు శిలువ వద్దకు నడిపించుకొని దేవుని వాక్యము ద్వారా హెచ్చరించబడే ప్రతి మాటను బట్టి మనము ప్రభు యొక్క శిలువకు అప్పగించుకుంటూ ప్రభు యొక్క పరిశుద్ధతలోనికి నడుచుటకు, ప్రభు యొక్క వాక్యానుసారంగా నడిచి మన జీవితంలో సరిచేసుకుంటూ ముందుకు సాగుతూ ప్రభులో ముందుకు సాగేదానికి మనం సిద్ధపడినప్పుడు అవన్నీ కూడా మనలో దేవుడు మనను ప్రత్యేకపరచుకొని దేవుడు తన యొక్క కార్యముల కొరకు వాడుకుంటాడు. ధర్మంలో మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క అవకాశములను ఈ సమయము మంచి సమయంగా ఎంచుకొని ప్రభునందు సిద్ధపడాలి, ప్రార్థన ఎందు సిద్ధపడాలి, అన్ని విషయంలో ప్రభు పాదముల దగ్గరకు తీసుకొని రావాలి. ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారికి ఇవ్వబడినటువంటి ఆ గొప్ప పూచిని ఎరగాలి, ఎరిగి ప్రభు కొరకు వారిని వారు సమర్పించుకునే జీవితంలోకి రావాలి. మన ముందు ఎంతో సేవ ఉన్నది, ఆ సేవ కొరకైనటువంటి భారము చేత ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. కాబట్టి దేవుడు అలాంటి విశ్వాసమును నేర్చుకోవాలని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు 6:3 మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనూ అభ్యంతరమేమో కలుగజేయక, వారు చేసినటువంటి పరిచర్యలో నిందింపబడకుండా నిమిత్తం, ఎలాంటి పరిచర్యలో నిందలు పడేటటువంటి కార్యములు ఏది చేయలేదు. అంటే ఎంత పరిశుద్ధముగా, అంటే వారి జీవితంలో ప్రభు కొరకు అప్పగించుకున్నారు. మనుషుల చేత కానీ ఎవరి చేత ఏదో వీరు ప్రభు దేవుని మాటలు చెప్తున్నారు కానీ వీరి జీవితంలో క్రీస్తు ప్రభువు లేడు, వీరి నడవడికలో క్రీస్తు ప్రభువు లేడు, వీరి మాటల్లో మాత్రమే క్రీస్తు ప్రభు ఉన్నాడు. అలాంటి నిందలు కలిగించేటటువంటి జీవితమును వారిలో లేకపోయింది. ప్రభువును మెప్పించు, ప్రభు యొక్క విశ్వాసంలో ముందుకు సాగుతూ ముందుకు సాగినటువంటి ఒక మంచి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే వారు జీవితంలో ఎన్నో మనం దీంట్లో శ్రమలేందును, ఇబ్బందులేందును, ఇత్తలేందును, ఇరుకులేందును, దెబ్బలేందును, చెరసాల్లో, అల్లల్లోనూ, ప్రయాసంలోనూ, జాగరణంలోనూ, ఉపవాసంలోనూ మిగుల ఓర్పు గల వారమై పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మలను, నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యమును చెప్పుటతోనూ, దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉండటం. కాబట్టి దేవుని బలము చేత ముందుకు మేము నడిపించబడ్డాము. మా బలము కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానం కాదు. దావీదు కూడా అంటాడు, యెహోవా నా బలము అంటాడు. గొల్యాతుని ఎదుర్కొనేటప్పుడు నా బలము దేవుడే అన్నాడు. మన ఎదుట కూడా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేదానికి దేవుడే నా బలం అని ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. వారు అపోస్తలు కూడా అలాగ ముందుకు సాగినారు. దాన్ని బట్టి ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి కార్యములను వారి ద్వారా ఇతరులకు చూపించగలిగినారు. అంతేకాదు వారి యొక్క సేవలో ఎంత గొప్ప ఆశీర్వాదమును మనము ఎదురు పొందుతూ ఉన్నాము. దాన్ని మనం వెంబడించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనకు ఇచ్చినటువంటి గొప్ప కృపను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగవలసి ఉన్నది. కాబట్టి పౌలు యొక్క తన జీవితంలో నేర్చుకున్నటువంటి గొప్ప తాత్పర్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మేము శరీరధారులమై నడుచుకొనొచ్చున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములు పడదోయజాలినంత బలము కలవై ఉన్నవి. ఇక్కడ ఆయుధములను చూస్తూ ఉన్నాం. కుడి ఎడమల ఉన్నటువంటి యుద్ధోపకరణం ఆయుధములు మనం ఆరోగ్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని ఆయుధములు వాళ్ళకు ఉన్నాయో వాటి ద్వారా ముందుకు సాగాలి. అలాగ మనము ముందుకు సాగవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మన జీవితంలో కూడా అలాగ ప్రభువును వెంబడించుటకు మనం సిద్ధపరచుకుందాము. ప్రార్థన చేస్తాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, నీవు మాకు అనుగ్రహించిన ఈ మాటలను మేము గ్రహించుకున్నట్లుగా మాకు సహాయం దయచేయి. ఎంతో పూచిని మాకు ఇచ్చినావు, దాన్ని చేయుటకు మాకు సహాయం దయచేయి. అయితే నీ వాక్యము మా హృదయంలో ముద్రించుకొని
అది మేము దాని వెంబడించి నడుచుటలో మా హృదయంలో సంతోషంతో దాన్ని వెంబడించాలని కీర్తనల 40 కీర్తన 8 వచ్చిన మాకు తెలియపరుస్తూ ఉన్నాం. ఒకవేళ అలాగ గత జీవితంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడ నడుచుకోలేకపోయినామో దానిని బట్టి మా కన్నీరు ఏరులై పారినట్లుగా మీ సన్నిధిలో ప్రలాపించవలసిన అవసరం ఉన్నది. ప్రభా, అలాంటి ప్రలాపం మాకు దయచేయండి. ఎక్కడైనా నా జీవితంలో నిన్ను కనపరచలేనటువంటి జీవితం ఈ సేవా భాగంలో జరిగినదో నాకు తెలియదు. నాకు గ్రహింపును దయచేయండి. క్రీస్తు ప్రభువును చూపించలేని కార్యములు దినములు ఎన్ని నా జీవితంలో ఉన్నాయో నిన్ను ఎరిగిన తర్వాత, నీవు నన్ను విమోచించి రక్షించిన తర్వాత కూడా నేను నిన్ను చూపించలేని సందర్భములు దినములు ఎన్ని ఉన్నాయో ప్రభువా, వాటిని బట్టి లోతుగా పశ్చాత్తాపట్టుకు సహాయం దయచి ఇక జీవితంలో ముందున్న జీవితంలో ఎక్కడ అలాంటివి కనపరచుకుంటా ప్రభువును మహిమపరిచే జీవితం వచ్చింది. మా యుద్ధోపకరణంలో శరీర సంబంధమైనవి కావు అని ఎరిగి ముందుకు సాగే కృపను అనుగ్రహించి నడిపించమని క్రీస్తునామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధ ఆత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడైనను గాక. ఆమేన్.